హాయ్ అండి, 1111 టారోకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ చూద్దాము. యూనివర్స్ మా వ్యూస్కి కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి. యూనివర్స్ ద పర్సన్ మా వ్యూస్ గురించి వాళ్ళ నైట్ మొత్తం ఏం ఆలోచించబోతున్నారు చూద్దాం. చెప్పండి యూనివర్స్ కరెక్ట్గా. పాస్ట్లో మీకు హార్ట్ బ్రేక్స్ చేసి పోయినందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. తను మీకు పాస్ట్లో ఏదైతే చేశారో ఇప్పుడు తనకు అదే ఎదురయ్యింది. అక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడ తనని కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఇప్పుడు ఎవరో తనని చీట్ చేశారండి. చాలా బాధపడుతున్నారు. తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కానీ తను ఎవరిని పట్టించుకోవట్లేదు. మీకు చేసిన దానికే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, రిస్క్ తీసుకొని న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారండి. మీకు ఒక ఆఫర్ తీసుకొని రావాలి. లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి రావాలి. ఇంట్లో ఎట్లాగైనా విక్టరీ సాధించాలి అనుకుంటున్నారండి. మిమ్మల్ని ఇప్పుడు ఒక ఐ రికార్డ్లో చూస్తున్నారండి. మీరు చాలా ఇప్పుడు వాళ్ళ కళ్ళకి చాలా అందంగా కనిపిస్తున్నారు, చాలా టాలెంట్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు, ఒక మదర్లీ నేచర్ లాగా అనుకుంటున్నారు మిమ్మల్ని. మీలాగా తనకెవరు కనిపించట్లేదు ఇప్పుడు. మీ రిలేషన్షిప్ పైన ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. ఈ సపరేషన్ అనేది ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, మీ దగ్గరికి ఎలా రావాలి అని ప్లాన్లు వేస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి రావాలి, కాలర్ మెసేజ్ చేయాలి, మిమ్మల్ని ఎలాగైనా దక్కించుకోవాలి. అని అనుకుంటున్నారండి. చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏడా ఉన్నాడు, హ్యాపీనెస్ ఉన్నా కానీ వాళ్ళు అది పట్టించుకోవట్లేదు, మీ గురించి ఆలోచిస్తున్నారు. చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో మీకు చీటింగ్ చేసిన దానికి చాలా బాధపడుతున్నారు. మీకు ఏదైతే తను చేసిపోయారో ఇప్పుడు వీళ్ళకు కూడా అదే ఎదురయ్యింది. అక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడ వీళ్ళకు కూడా అదే ఎదురయ్యింది. అదే చీటింగ్ అనేది ఎదురయ్యింది వీళ్ళకి. వీళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు వీళ్ళని చీటింగ్ చేశారు అక్కడ. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. రిస్క్ తీసుకోవాలైనా ఎట్లయినా వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకున్నా ఒప్పించైనా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. వాళ్ళ నైట్ ఇలా ఆలోచించబోతున్నారు. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, మీ దగ్గరికి ఎలా రావాలి అని ప్లాన్లు వేస్తున్నారు. దేవునికి ప్రేయర్ చేస్తున్నారు, మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు. ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీ వచ్చింది ఈరోజు, చాలా పాజిటివ్గా వచ్చింది. మీకు చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. చాలా తొందరగా వస్తారు మీ దగ్గరికి. మీకు రీయూనియన్ అయితే నాకు
కామెంట్ బాక్స్లో పెట్టండి, కామెంట్స్ చేయండి నాకు. మీకు ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది, మీకు స్టెబిలిటీ కూడా వస్తుందండి ఖచ్చితంగా. ఇక్కడ నెంబర్స్ వచ్చేసి 8, 9, 1, 3, 6, 4 బాగా కనిపిస్తుంది, 5, 6, 12, 22. రాశులు వచ్చేసి వృశ్చిక, మీన, కర్కాటక రాశి కనిపిస్తుంది, మేష, సింహ, ధనుసు రాశి కనిపిస్తుంది. మేష, సింహ, ధనుసు రాశి చాలా కనిపిస్తుంది. మిథున, తుల, కుంభరాశి కనిపిస్తుంది. అన్ని రాశులు ఉన్నాయండి. రిస్క్ తీసుకైనా ఎలాగైనా మీతోని న్యూ బిగినింగ్ చేస్తారండి. ఎలాగైనా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు, విక్టరీ సాధిస్తారండి. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి, చాలా రిగ్రెట్గా ఫీల్ అవ్వబోతున్నారు వాళ్ళ నైటు. ఎలాగైనా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, ఈ సపరేషన్ అనేది ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా ఎండ్ చేసి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారండి. వస్తారు ఖచ్చితంగా మీ దగ్గరికి. ఇదండి, క్లెయిమ్ చేసుకోండి, నా కామెంట్స్లో పెట్టండి రీయూనియన్ అయితే.